పేజీలో కూడా ఇంకా ఏముందో దానిలో సిట్ స్పీడ్లో మరి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో దూకుడు ప్రదర్శిస్తున్న సిట్ ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తుంది. సిట్ సిపి సజ్జనార్ నేతృత్వంలో కొత్త సిట్ ఏర్పాటు చేయగా ఈ దర్యాప్తు బృందం దూకుడుగా వెళుతుంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారించిన సిట్ ఇప్పుడు రాజకీయ నాయకులపై కూడా ఫోకస్ పెట్టింది. గురువారం సీఎం సోదరుడు కొండలరెడ్డి విచారణకు రావాలని సిట్ నోటీసులు ఇచ్చింది. గురువారం ఉదయం జూబ్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సిట్ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. 2024 ముందు రేవంత్ రెడ్డి పీసీ చీఫ్గా ఉన్న సమయంలో ఆయన సోదరుడు కొండలరెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. ఇది మనం చదువుకున్నాం, మనం చెప్పుకున్నాం. విచారణలో దూకుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరెడ్డికు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావుకు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. గంటల వ్యవధిలోనే మరో ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగేలకు నోటీసులు ఇచ్చింది. గురువారం ఉదయం 11 గంటలకు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో అయితే పేర్కొంది. ఇక నవీన్ రావు తండ్రి కొండలరావుకు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావును బుధవారం విచారణకు పిలిచిన సిట్ ఆ వెంటనే బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు గత ఆదివారం సుదీర్ఘంగా 8 గంటల పైగా ప్రశ్నించిన అధికారులు ఆయన నుంచి కీలక సమాచారాన్ని అయితే రాబట్టారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమతి లింగేను ప్రశ్నించబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను గతేడాది సిట్ ప్రశ్నించింది. ఈ కేసులో ఎస్ఐబి మాజీ అడిషనల్ ఎస్పీ మేకల తిరుపతన్న ఫోన్లో జైపాల్ యాదవ్కు సంబంధించిన లింక్ దొరికినట్టుగా ఆధారాలు గతంలో ఉన్నాయి. మరి ఎంతమంది లింకులు ఇందులో ఎవరెవరు ఉన్నారు అనేది మరింతకాలంలో ఇంకా మరింత మంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మరి అంటారు కదా, తీగ లాగితే డొంక కదులుద్ది అన్నట్టుగా మరి ఆ రకంగా తీగ లాగితే ఇంకా మరింతమంది పేర్లు బయటకు వస్తాయో అని ఒకళ్ళకొకళ్ళు మరి మాట్లాడుకున్న పరిస్థితి. కొంతమంది తమ ఫోన్లే ట్యాప్ అయినందుకు మరి లీడ్ దొరికినా కూడా వాళ్ళ రికార్డులు కూడా స్టేట్మెంట్ చేస్తున్నారు, తీసుకుంటున్నారు, రికార్డ్ చేస్తున్నారు. ఎందుకంటే లైక్ గతంలో సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్న సమయంలో అతని తమ్ముడి ఫోన్ కూడా రికార్డ్ అయింది. అదేవిధంగా వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అత్యంత దూకుడుగా అయితే సజ్జనార్ నేతృత్వంలో మరి సిట్ అయితే ముందుకు వెళుతుంది.